హైదరాబాద్ వనస్థలిపురంలో లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ కేసులో హాస్పిటల్ డైరెక్టర్ కొర్రరాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ తో పాటు తుక్కుగూడ శ్రీ సాయి ధనుష్ క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ కూడా అరెస్ట్ చేశారు. మహిళా పోలీసును డెకాయిగా హయగ్రీవ హాస్పిటల్ కు పంపారు. హాస్పిటల్ డైరెక్టర్ కొర్రరాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ ఇద్దరు కూడా కలిసి లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు. తమకు తెలిసిన తుక్కుగూడ వద్ద ఉన్నటువంటి విజయ్ కుమార్ స్కాన్ చేసి పుట్టబోయే బిడ్డ ఆడా లేదా మగ అనేటువంటిది చెప్తారని కూడా రిఫర్ చేశారు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు శ్రీ సాయి ధనుష్ క్లినిక్ లోని ల్యాబ్ పై దాడి చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక్కడ కాదు మరి మీ దగ్గర హాస్పిటల్ మీద కేసు చేశారు నుంచి ఆ పేషెంట్స్ ఇక్కడ పంపించారు. నేను ఇక్కడ నుంచి వాళ్ళకి అక్కడ పంపించేసాను. మన దగ్గర స్కాన్ అవ్వలేదు, ఏమవ్వలేదు. అక్కడనే సార్ స్కాన్. అంటే మీరు మీరే ఇస్తారు, ఎన్ని రోజుల నుంచి చేస్తారు ఇట్లా? మనం ఏం చేస్తలేము సార్. ఈ 15-20 డేస్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటే సరే నేను కనుక్కొని చెప్తానేసి ఆయన దగ్గర, నేను వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని ఆయన దగ్గర పంపించేసాను అంతే. అదే సార్. పోలీసు వాళ్ళు మనం మీదే చేశారంటారు కదా. మన దగ్గర స్కాన్ మిషన్ లేదు సార్. అక్కడే చేశారు, అక్కడ కట్టేసుకున్నాం. హైదరాబాద్ వనస్థలిపురంలో లింగ నిర్ధారణ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు లైవ్ ద్వారా. హరికృష్ణ. థ్యాంక్ యూ చందు. హైదరాబాద్లోని వనస్థలిపురంలో అక్రమంగా చట్ట వ్యతిరేకంగా లింగ నిర్ధారణ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వనస్థలిపురంలోని హయగ్రీవ హాస్పిటల్ నందు పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ నిర్వహించి ఈ యొక్క ముఠా యొక్క గుట్టు రట్టును చేసి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అయితే ఇందులో భాగంగానే ఇద్దరు మహిళా కానిస్టేబుల్ను ఈ యొక్క హయగ్రీవ హాస్పిటల్కి పంపి ఈ యొక్క లింగ నిర్ధారణకు సంబంధించి టెస్ట్ చేస్తారని చెప్పేసి పోలీసులు ఈ యొక్క ఇద్దరు మహిళలను కూడా అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ని అడగగా అందుకు సంబంధించి ఈ యొక్క రిసెప్షనిస్టు తమకు పుట్టబోయే బిడ్డ ఆడా మొగ అని చెప్తామని చెప్పేసి విజయ్ కుమార్ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి తుక్కుగూడ వద్ద సాయి ధనుష్ క్లినిక్లో ఈ యొక్క ల్యాబ్లో ఈ యొక్క నిర్ధారణ చేస్తామని చెప్పేసి కూడా ఆ యొక్క సదరు మహిళలకు ఈ యొక్క రిసెప్షనిస్ట్ తెలపడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి అక్కడ దాడులు నిర్వహించి అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విజయ్ కుమార్ని అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. అదుపులోకి తీసుకొని అంతేకాకుండా ఈ యొక్క హయగ్రీవ హాస్పిటల్కి సంబంధించిన డైరెక్టర్ కొర్రరాజు, అదేవిధంగా రిసెప్షనిస్ట్ లోకేష్ని ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క లింగ నిర్ధారణకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఈ యొక్క చట్ట వ్యతిరేకంగా కార్యక్రమం అని చెప్పేసి బ్యాన్ చేయడం అయితే జరిగింది. 1994లో ఈ యొక్క లింగ నిర్ధారణకు సంబంధించి ఆడపిల్లలపై వివక్షత చూపెడుతున్నారంటూ కూడా పుట్టబోయేది ఆడబిడ్డనా మగబిడ్డనా అనేది పరీక్షలు చేయకూడదని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా ఈ యొక్క అక్రమంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ వనస్థలిపురంలో హయగ్రీవ హాస్పిటల్ నందు పోలీసులు డెకాయిట్ ఆపరేషన్ నిర్వహించి అక్కడ డైరెక్టర్ కొర్రరాజు, అదేవిధంగా రిసెప్షనిస్ట్తో పాటు విజయ్ కుమార్ అనే ముగ్గురు ముఠాను ఈ యొక్క పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా పోలీసులు ఈ యొక్క ఇట్లాంటి ఏదైతే క్లినిక్ల పేరుతోటి ఈ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నడిపితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, వారందరికీ ఎట్టి పరిస్థితుల్లో క్షమించలేదంటూ కూడా వారందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.